వెల్కమ్ టు మై ఛానల్ విద్యాసాగర్ పాటి. ఈరోజు మనం అమృత భారత్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఈ అమృత భారత్ అనేటువంటి దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇది దేనికి సంబంధించిందంటే రైల్వేస్కి సంబంధించినది. సో రైల్వేస్లో దీన్ని 2 కేటగిరీస్ కింద దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీలో ఏముంటుందంటే అమృత భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఈ అమృత భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి స్టేషన్స్ని అభివృద్ధి చేయడం. సుమారు భారతదేశం మొత్తం మీద 1275 స్టేషన్ని ఈ అమృత భారత్ ఫేజ్ 1లో భాగంగా ఐడెంటిఫై చేసి వీటిని పునర్నిర్మిస్తారు. అంటే వాటిని బాగా డెవలప్ చేస్తారు. ప్రజెంట్ జనాభాకి అనుగుణంగా వాటిలో మౌలిక సదుపాయాలు అనేది కేటాయిస్తుంటారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఈ విభాగంలో అంటే అమృత భారత రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ భాగంలో మన ఆంధ్రప్రదేశ్లో 72 స్టేషన్స్ని మనకి అభివృద్ధి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అయితే 1275 స్టేషన్ని, అందులో ఉత్తరప్రదేశ్లో 145 స్టేషన్ని, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత గుజరాత్, నెక్స్ట్ మన రాజస్థాన్, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇలా ప్రతి స్టేట్లో కూడా ఆ స్టేట్ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆ కల్చర్కి అనుగుణంగా అక్కడ ఈ రైల్వే స్టేషన్స్ అనేవి కడుతూ ఉంటారు. సపోజ్ రీసెంట్గా మీకు చూసే ఉంటారు, ఇప్పుడు తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం బాగా వైరల్ అయినటువంటిది ఒకటి ఉంది, అదంటే చర్లపల్లి రైల్వే స్టేషన్. దాంట్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా దాంట్లో ఉన్నాయని చెప్పేసి మనం వీడియోలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈ విధంగా అంటే మనకి విజయవాడ, వైజాగ్, నెక్స్ట్ వన్ తిరుపతి, నరసాపురం, ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో సుమారు 72 స్టేషన్లు మనకి డెవలప్ చేస్తున్నారు. ఈ అమృత భారత్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అక్షరాల 24,470 కోట్ల రూపాయలని కేటాయించింది. ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనే వాటిని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి సమాంతరంగా తీసుకొచ్చారు. సో అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటే మనం చూసే ఉంటాం కాబట్టి వాటి గురించి దాంట్లో బాగా వెల్ డెవలప్డ్ అండ్ ఆల్సో హ్యావ్ సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్. కొంచెం ఖరీదుతో కూడుకున్నటువంటిది కాబట్టి వీటిని రీప్లేస్ చేస్తూ సామాన్య ప్రజల్ని తొందరగా చాలా స్పీడ్గా సేఫ్టీగా తీసుకువెళ్ళడానికి ఈ అమృత భారతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనే వాటిని తీసుకొచ్చారన్నమాట. వీటిని కూడా నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 30, 2023 స్టార్ట్ చేశారు. సో వీటి ఉద్దేశం ఏంటంటే సో అమృత భారత్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవే ఫెసిలిటీస్ని కూడా అమృత భారత్లో ట్రైన్లో కూడా కల్పిస్తూ సామాన్య ప్రజల్ని అత్యధిక వేగంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని సేఫ్టీగా తీసుకెళ్ళడం కోసం మొట్టమొదటి అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది మనకి డిసెంబర్ 30, 2023 దర్భంగా అండ్ ఆనంద్ విహార్, ఇది యూపీలో ఉంది. వీటి మధ్య నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ రైల్వే శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అక్టోబర్ 5, 2025 కూడా అమృత భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకదాన్ని స్టార్ట్ చేశాం. మరి దీంట్లో విశేషం ఏంటి సార్ అంటే ఇది ఒరిస్సాలోని బెలహంపూర్ స్టార్ట్ అయ్యి గుజరాత్లోని ఉద్నా వరకు కూడా, అది సూరత్లో ఉంది, అక్కడ వరకు ట్రావెల్ చేస్తుంది. మరి దీంట్లో మనకున్న బెనిఫిట్ ఏంటి, మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటే అమృత భారత్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తూ, తర్వాత ఛత్తీస్గఢ్ని కవర్ చేస్తూ, నెక్స్ట్ వన్ మహారాష్ట్ర నుండి గుజరాత్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో ఇది సుమారు మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళి గుజరాత్కి రీచ్ అవుతుంది. సో అంటే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైనా అంటే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి లేదు, కానీ 4 రాష్ట్రాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి
ట్రైన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది అమృత భారత్కి సంబంధించింది ఏదైనా ఉందంటే ఈ ఒడిశాలోని బెలహాంపూర్ నుంచి గుజరాత్లోని ఉగ్నా వరకు ప్రయాణించేటువంటి ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. రీసెంట్గా నేను రైల్వేస్ పైన బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ రైల్వేస్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ చేశాను. అది చూసినటువంటి ఒక కొందరు నాకు ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే, సరే మీరు చెప్పింది బాగానే ఉంది, డెవలప్మెంట్ బాగానే ఉంది, కానీ టికెట్ ఛార్జెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఎస్, దానికోసం కూడా నేను స్టడీ చేసిన తర్వాతే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనే వాటి గురించి స్టడీ చేశాను. సో దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వందే భారత్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా యాజ్ లైక్ యాజ్ ఇందులో మనకి అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో ఉంటాయి. సో అందులో కొంచెం లగ్జరీనెస్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కొంచెం ఏంటంటే జనరల్ బోగీలు, నెక్స్ట్ వన్ స్లీపర్ క్లాసులు అనేవి ఇందులో కూడా అటాచ్ చేసి వాళ్ళని సేఫ్టీగా, అంటే అందులో ఏదైతే టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీ సేమ్ ఉంటాయి. చూడండి, దాంట్లోకి దీనికి మీరు వీడియోస్ అన్ని కంపేర్ చేసినట్లయితే సేమ్ ఉంటాయి, లగ్జరీనెస్ ఇందులో తక్కువ ఉంటుంది. సో ఇది కూడా సామాన్యమైనటువంటి జనాన్ని తక్కువ రేటుకి సేఫ్టీగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి తీసుకెళ్ళటం అనేది ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేది ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదివరకు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లేవన్నీ, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అన్నిట్లో మనం చూసాం. రైల్వే స్టేషన్లో ఇది వరకు మనకి అంతా దుర్గంధం వచ్చేది. ఒక 10 years మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే రైల్వే స్టేషన్లో ఎంత దుర్గంధపూరితంగా ఉండేది, హ్యూమన్ వేస్టేజెస్ తోటి, ఇవన్నీ కూడా ఇప్పుడైతే లేవు. అదేవిధంగా మనకి వేగంగా వెళ్ళేటువంటి ట్రైన్స్ని ఈ నరేంద్ర మోడీ గారు మనకి ఈ రైల్వేస్ పైన ఉన్నటువంటి ఆయన ఒక ఇంట్రెస్ట్, అంటే అతని బాల్యం అక్కడ గడిచింది కాబట్టి ఆయనకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. సో అదేవిధంగా అంతే వేగంతో దాన్ని మనకి డెవలప్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ హెడ్డింగ్ పెట్టాను, బిఫోర్ మోడీ అండ్ ఆఫ్టర్ మోడీ అని హెడ్డింగ్ పెట్టాను. సో నేను కొంచెం ఈ డెవలప్మెంట్ ఎక్కువ కాబట్టి నేను హెడ్డింగ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు కామెంట్ చేసినందుకు కూడా నాకు హెల్ప్ చేసింది, ఎందుకంటే నేను దాని గురించి స్టడీ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.